పుస్తకం పేరు కాశీ మజిలీ కథలు అదృష్ట దీపుని కథ రెండవ భాగం. రచయిత మధిర సుబ్బన్న దీక్షితులు. కాశీ మజిలీ కథలు 12వ మజిలీ రెండవ భాగం. మణిసిద్ధుడు జగన్నాథం చేరాక సుభద్రతో జగన్నాథుడిక్కడే జీవించాడు. ఈ జీవుడి ప్రసాదాన్ని నిందించిన వారు వెంటనే కష్టాలు పడతారు. ఈ స్వామి ప్రభావం అద్భుతం అన్నాడు. నేను మీ వెంట వస్తాను అన్నాడు గోపాలుడు. అలాగే అన్నాడే కాని తన భక్తిలో అతని మాట మర్చిపోయాడు మణిసిద్ధుడు. అతను తిరిగొచ్చేసరికి గోపాలుడు అలిగాడు. నీ మాట మర్చిపోయాను, లోపలికి పోదాంరా, నీ కులదేవత వెన్నదొంగను చూద్దూగాని అన్నాడు. కావిడి మోతకే తప్ప నేను మీకిప్పుడు జ్ఞాపకం వస్తానా? సరేలేండి. మీ వెనకనే నేను గుడిలోకి రాబోతే బెత్తాలవారు అడ్డుపెట్టారు. స్వామీ అని అరిచినా మీరు వినిపించుకోలేదు. తరువాత ఒక పండా వచ్చి లోపల సమ్మర్థం తగ్గగానే గుడిలోకి పంపాడు. దేవుని చూచిన మొదట నాకేమీ తెలియలేదు. కళ్ళూ మొహమూ కల 3 మొండి విగ్రహాలే కనిపించాయి. నలుగుర్లా నేను మొక్కేశాను. అంతలో బెత్తాలవారు నన్ను బయటికి పంపేశారు. నేనెక్కడా ఇలాంటి వింత దేవుళ్లను చూడలేదు. దీని వెనకేదో కారణం ఉండకపోదు. అదేమిటో చెప్పండి అన్నాడు గోపాలుడు. ఇంద్రద్యుమ్నుని కథ. నిరావతి అనే పట్టణంలో ఇంద్రద్యుమ్నుడనే రాజుండేవాడు. అతని భార్య చంద్రసేన. ఒకనాడు ఆ రాజు కొలువుతీరుండగా కొందరు కిరాతకులు వచ్చి పులిగోళ్లు, నెమలిపించాలు, కస్తూరి మొదలైన వస్తువులు కానుకలుగా ఇచ్చి, దేవరా, మేము వింధ్యాటడవిలో ఉంటాము. మాకు చిన్నతనం నుంచే బాణాలు వేయటం అబ్బుతుంది. కనుక మేము మృగాలకి భయపడకుండా బ్రతుకుతాం. కాని ఈ మధ్య ఒక పెద్ద సింహం అడవిలో తిరుగుతోంది. అలాంటి దాన్ని మేమెప్పుడూ చూడలేదు. అది మమ్మల్ని పెట్టే బాధలు అన్నీ ఇన్నీ కావు. దానిని చంపాలంటే తమరే రావాలి అని వేడుకున్నారు. రాజు చిరునవ్వు నవ్వుతూ, భయపడకండి, మాకు అడవులు తిరుగుతూ వేటాడాలనే ఉంది. దారి చూపించటానికి 2 రండి, మిగిలిన వారు పొండి, మేం వస్తాం అన్నాడు. వేటకి అన్నీ సిద్ధం చేయమని మంత్రికి చెప్పాడు. అంతఃపురానికి వెళ్లేసరికి రాణి ఎదురొచ్చి కూర్చోబెట్టింది. అప్పుడొక సఖి రాణికి ఆమె కల గురించి రాజును అడగమని జ్ఞాపకం చేసింది. రాణి, నాథా, తెల్లవారుజామున నాకో కల వచ్చింది. అది మిమ్మల్ని అడగాలని ఏమీ మర్చిపోకుండా రాసి ఉంచాను, చూడండి అంటూ ఆ పత్రం అందించింది. రాజది చదివి బాగా ఆలోచించి తల పంకిస్తూ, తొందరలో మనకి వియోగం కలుగుతుంది. చాలా కష్టాలు పడ్డాక గొప్ప కీర్తి వస్తుంది అన్నాడు. రాణి అతన్ని కౌగిలించుకుని, మనకి వియోగమా అంటూ ఏడ్చింది. ఊరికే అన్నాను కాని కల నిజమవుతుందా? రేపు వేటకెళ్లి పెద్ద సింహాన్ని తెస్తాను, అంతవరకు జాగ్రత్తగా ఉండు అన్నాడు. మిమ్మల్ని విడిచి ఉండలేను. మీరు వేటైనా మానేయండి, లేదా నన్నూ మీతో తీసుకునైనా వెళ్ళండి. వాళ్ళకి మాటిచ్చాను, వెళ్ళక తప్పదు. సరే, నువ్వురా అన్నాడు రాజు. మంచి ముహూర్తంలో బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణం చేసి వాళ్లు వింధ్యాటడవి చేరుకున్నారు. అక్కడ తిరుగుతూ వింత పిట్టలని, జంతువులను రాణికి చూపించాడు. అంతలో సాయంత్రమైంది. సింహమెక్కడా? దాని గుర్తులేమిటి అడిగాడు రాజు. ఈపాటికే వచ్చి బీభత్సం చెయ్యాలి దేవరా, తమరొస్తున్నారని అది భయపడి రావటం మానేసిందేమో అన్నారు కిరాతకులు. అది కాదు, ఎక్కడైనా దాగుని ఉండవచ్చు. అడవిని అల్లకల్లోలం చెయ్యండి, వలలు పన్నండి, వేటకుక్కలని ఉసికొల్పండి, జంతువులను వేటాడండి అని తానునూ భార్య శిబిరంలో ఉన్నారు. ఉదయమైంది. వాళ్ళొచ్చి, మీరు చెప్పినట్లే చేశాం, కాని ఆ సింహం జాడలేదు. మా వేటలో దొరికిన వింత జంతువులివిగో అంటూ రాజుకీ రాణికీ చూపెట్టారు. మనం నగరానికి పోదాం, సేనలను సిద్ధం చెయ్యండి అని రాజు అంటుంటే దూరం నుంచి, హా ప్రాణనాథ, ఏమైపోతివి, నేనెంత పాపాత్మురాలను అంటూ ఏడుపు వినిపించింది. వాళ్లు దృష్టినట్టు పెట్టేసరికి మళ్లీ అలాగే ఆక్రందన వినిపించింది. మృత్యులను పంపగా వారు చూసి వచ్చి, దివ్యాంగన వంటి ఒక స్త్రీ ఉరిపోసుకోబోతుంటే ఆపాము. ఆమె పక్కన చక్కని గుర్రం అలసి ఉంది. మేము ఎంతడిగినా ఆమె ఏమీ చెప్పింది కాదు అన్నారు. రాజు స్వయంగా బయలుదేరాడు. తనని కూడా తీసుకుపోమ్మని రాణి కోరినా అతను వినిపించుకోక వెళ్లిపోయాడు. ఆమెను చూసి, నీవెవరవు? నీ పతి ఎవరు? అసామాన్య రూపం కల నువ్వు ఈ అరణ్యంలోకెందుకొచ్చావు? నేను ఇంద్రద్యుమ్నుడను, రాజును. నన్ను తండ్రిలా భావించి నీ వృత్తాంతము చెప్పు అని అడిగాడు. ఆమె, మీ మాటలతో నా దుఃఖం కొంత ఉపశమించింది. నా కష్టాలు వింటే మీ మనసు బాధపడుతుంది, అయినా చెబుతాను అందామె. విశాలాక్షి కథ. కాశీరాజైన హేమాంగదుని పుత్రికను. నా పేరు విశాలాక్షి. జగద్రక్షకి అయిన విశాలాక్షి కలలో కనిపించటం వల్ల నాకా పేరు పెట్టా. Sample complete. Ready to continue?